అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ రాజుగారి మనోగతం. ఒకానొకప్పుడు ఎంతో పశు సంపద కలిగిన కోయరాజు ఉండేవాడు. ఆయన వద్ద లెక్కలేనన్ని పశువులు, ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలు ఉండేవి. ఒకనాడు ఆయనకి ఒక వింత ఆలోచన వచ్చింది. వెంటనే తన ఆస్థానంలో పనిచేసే ఉద్యోగులని, సేవకులని రాజభవనం ముందు వరుసగా నుంచోమని ఆజ్ఞాపించాడు. కారణం ఫలానా అని చెప్పకుండా రాజు రమ్మని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మరునాడు తెల్లవారగానే రాజు ఎందుకు పిలిపించాడా అన్న ఉత్కంఠతో అందరూ రాజభవనం ముందుకు వచ్చి గుమిగూడారు. రాజు వాళ్ళ ఎదుటకు వచ్చి, అందరూ వచ్చారా అని అడిగారు. అందరూ చేతులు కట్టుకుని మౌనంగా నుంచున్నారు. మీ మౌనాన్ని చూస్తూ ఉంటే అందరూ వచ్చారని అనుకుంటున్నాను. నేను ఒక ప్రశ్న అడిగి మీ ఒక్కొక్కరి నుంచి విడివిడిగా సమాధానం రాబట్టాలి అనుకుంటున్నాను అన్నాడు రాజు వారందరికేసి పరిశీలనగా చూస్తూ. కొంతసేపు తర్వాత రాజు మళ్ళీ, నా మనసులో ఇప్పుడు ఏమున్నదో మీరు చెప్పాలి. నాలో విచారం ఉందా, సంతోషంగా ఉన్నానా, ఆదుర్దాతో ఉన్నానా, నా మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అన్న విషయం మీరు చెప్పాలి. అందుకే మిమ్మల్ని పిలిపించాను. ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి మీ సమాధానం చెప్పండి అన్నాడు. ఒక్కొక్కరు ముందుకు వచ్చి తమకు తోచిన సంగతి చెప్పారు. రాజు అంగీకరించి సంతోషిస్తాడు అనుకున్నారు. అయితే ప్రతి ఒక్కరి సమాధానానికి రాజు తల అడ్డంగా ఊపాడు. అయినా రాజు ముఖంలో ఎలాంటి కోపం కనిపించకపోవడంతో అందరూ విచారంగా ఉన్నాడా అన్న విషయం ఎవరు ఏమాత్రం పసిగట్టలేకపోయారు. మీలో ఏ ఒక్కరి అభిప్రాయంతోనూ ఏకీభవించలేకపోతున్నందుకు విచారిస్తున్నాను. వెళ్ళి మీ పనులు చూసుకోండి అన్నాడు రాజు విచారంగా. రాజభవనానికి ముందు ఒక మూలలో నిలబడి మంత్రి జరుగుతూ ఉన్న తతంగాన్నంతా మౌనంగా చూస్తూ నిలబడ్డాడు. అప్పుడు రాజు దృష్టి మంత్రి మీదకు వెళ్ళింది. ఆయన మంత్రిని దగ్గరికి రమ్మని పిలిచి, నా మనోభావాలను చదవగల మనిషిని 1 నెలలో వెతికి తీసుకురా. అలా వెంట పెట్టుకుని రాకపోతే నిన్ను మంత్రి పదవి నుంచి తొలగిస్తాను అని చెప్పి భవనం లోపలికి వెళ్ళిపోయాడు. మంత్రి ఆశ్చర్యపోయాడు. మౌనంగా ఇంటికి వెళ్ళి పైకప్పును చూస్తూ పడుకుని, రాజు మనసును చదవగల మేధావిని నేనెక్కడని వెతకగలను అని ఆలోచిస్తూ గడిపాడు. రేపు మళ్ళీ వెతుకుతాను అన్న ఆలోచనతో చిన్న కునుకు తీశాడు. తెల్లవారకముందే లేచాడు. గబగబా వెళ్ళి దారిలో ఎదురుపడిన ప్రతివాణ్ణి తన సమస్యను చెప్పుకున్నాడు. ఎవరూ పరిష్కారం చెప్పలేకపోయారు. కొందరైతే రాజుగారి వ్యవహారం గనక ఎటుపోయి ఎటు వస్తుందో అన్న అనుమానంతో అసలు నోరు కూడా మెదపలేకపోయారు. రాజుగారి మీద భయంతో ఎలాంటి సలహా ఇవ్వలేక ఊరుకున్నారు. మంత్రి ఇలా మరికొన్ని రోజులు తిరిగాడు. రాజు చెప్పిన 1 నెల రోజుల గడువు దగ్గర పడుతూ ఉంది. కానీ సమస్యకు పరిష్కారం కనుచూపు మేరలో కనిపించకపోయేసరికి మంత్రికి నిద్ర కూడా పట్టడం లేదు. ఆకలి నశించిపోయింది. నిద్రాహారాలు మాని రాత్రుళ్ళు సైతం పడక మీద దిగాలుగా కూర్చొని ఉంటున్నాడు. భోజనం చెయ్యమని భార్య ప్రాధేయపడింది. అయినా అతడు వినిపించుకునేవాడు కాదు. ఈ స్థితిని చూసిన మంత్రి కుమార్తె ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళి, నాన్న, మీ విచారానికి కారణం ఏమిటి? ఎందుకు ఇలా ఆవేదన పడుతున్నారు? నాకు చెప్పండి అని అడిగింది. అయినా మంత్రి ఆమె మాటలు పట్టించుకోలేదు. ఒకరోజు ఉదయం ఆయన విచారంగా స్నానం చేయటానికి కూడా ఇష్టపడకపోతే అది చూసి ఆయన కుమార్తె ఊరుకోలేకపోయింది. నాన్న, మీరు ఆహారం తీసుకోవటం లేదంటే నేను అమ్మ కూడా అసలు తిండి ముట్టుకోం. మీ విచారానికి కారణం చెప్పండి. ఎవరు చూశారు? నేనే దాన్ని పరిష్కరించవచ్చు కదా అంది పట్టుదలతో. ఆ మాటలతో మంత్రి లేచి కూర్చున్నాడు. తన సమస్యకు పరిష్కారం చెబుతానన్న మొట్టమొదటి మనిషిని చూడటంతో ప్రాణాలు లేచి వచ్చినట్టయి రాజాజ్ఞను గురించి, తన ప్రయత్నం గురించి కుమార్తెకి వివరించి చెప్పాడు. అంతా విన్న మంత్రి కుమార్తె, గడువు పూర్తి కావటానికి ఇంకా ఎన్ని రోజులున్నాయి అని అడిగింది.
1-2 రోజులే ఉన్నాయి తల్లి అన్నాడు మంత్రి. సరిగ్గా ఎప్పుడు ముగుస్తుందో చెప్పు. రాజుగారికి కావలసిన మనిషిని తెచ్చి అప్పగించే బాధ్యత నాది. ఇప్పుడు వెళ్ళి స్నానం చేసిరా, అందరం కలిసి భోజనం చేద్దాం అంటూ తండ్రి చేతులు పట్టుకుని లేపి గది బయటికి తీసుకువచ్చింది. భోజనం చేస్తూ మంత్రి, నేను ఎల్లుండి రాజుగారి దగ్గరికి మనిషిని తీసుకొని వెళ్ళాలి అని చెప్పాడు కూతురుతో. ఎల్లుండే కదా, దిగులు పడకండి నాన్న, నేను తప్పకుండా మీకు కావలసిన మనిషిని ఆ లోపు తీసుకుని వస్తాను అని ధైర్యం చెప్పింది కూతురు. మంత్రి కుమార్తె ఇంక మరెక్కడికి వెళ్ళలేదు. తమకు గొర్రెలు మేకలు కాచే యువకుడు ఆమె గుర్తుకొచ్చాడు. ఆ గొర్రెల కాపరి యువకుడికి సొంతంగా 3 గొర్రె పొట్టేళ్ళు ఉన్నాయి. పైగా వాడు మాట్లాడలేడు, చెవులు వినిపించవు. మంత్రి కూతురు వాడిని పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి వాడు తన తండ్రితో కలిసి రాజదర్శనానికి వెళ్ళాలని సైగలు చేసి వాడికి అర్థమయ్యేలా చెప్పింది. వాడు సరేనని సంతోషంగా తల ఊపాడు. ఆమె ఆ సంగతి తన తండ్రికి చెప్పలేదు. మంత్రి రాజదర్శనానికి బయలుదేరుతూ ఉన్న సమయంలో తన కూతురు గొర్రెల కాపరిని తీసుకురావటం చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. మోగా చెవిటివాడిని తీసుకొచ్చావేమిటి తల్లి అని అడిగాడు. రాజుగారి మనసులో ఉన్నదంతా వాడికి క్షుణ్ణంగా తెలుసు. మీరు ఏమాత్రం ఆలోచించకుండా వాడిని మీ వెంట పెట్టుకుని వెళ్ళండి, తక్కినవన్నీ వాడే చూసుకుంటాడు అని ధైర్యం చెప్పింది కూతురు. కూతురు తెలివితేటల మీద మంత్రికి ఎంతో నమ్మకం ఉంది. అందువల్ల ఇంక మరేమీ మాట్లాడకుండా ఆయన గొర్రెల కాపరిని వెంట పెట్టుకొని రాజాస్థానానికి బయలుదేరాడు. రాజు అప్పటికే కొలువు తీరి ఉన్నాడు. మంత్రి వెంట పెట్టుకుని వచ్చే మనిషి రాజుగారి మనోభావాలను ఎలా బయటకు తీసుకురాగలడు అని సభలోని వాళ్ళందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మంత్రి వచ్చి రాజుకి తల వంచి నమస్కరించాడు. గొర్రెల కాపరి యువకుడు కూడా అదేవిధంగా తల వంచి నమస్కారం చేశాడు. రాజు వాడికేసి ఒకసారి పరిశీలనగా చూసి మౌనంగా చెయ్యి పైకెత్తి ఒక వేలును చూపించాడు. గొర్రెల కాపరి యువకుడు 2 వేళ్లు చూపించాడు. రాజు చిరునవ్వు నవ్వుతూ 3 వేళ్లు చూపించాడు. గొర్రెల కాపరి యువకుడు తల అడ్డంగా ఊపి మళ్ళీ 2 వేళ్లే చూపించాడు. రాజు మరింత పెద్దగా నవ్వుతూ మంత్రివైపు తిరిగి, మంచి గొప్ప ప్రతిభావంతుణ్ణి తీసుకొచ్చావు, నాకు సరైన సమాధానం చెప్పాడు, నిన్ను మనసారా అభినందిస్తున్నాను మంత్రి అని చెప్పాడు. కృతజ్ఞతలు మహారాజా అంటూ మంత్రి మళ్ళీ ఒకసారి వంగి నమస్కరించి, తమరు మరో విధంగా భావించలేదంటే నాదొక చిన్న మనవి. తమరు అడిగిన ప్రశ్నలకు వాటికి ఈ యువకుడు ఇచ్చిన సమాధానాలను తెలియచేశారంటే సభలో ఉన్న వాళ్ళందరూ కూడా విని ఆనందించగలుగుతారు అన్నాడు వినయంగా. అలాగే మంత్రి, ఈ రాజ్యానికి నేనొక్కడనే కదా అధిపతిని అని అడుగుతూ 1 వేలు చూపించాను. అందుకతను కాదు, నాతో పాటు దేవుడు కూడా ఉన్నాడంటూ 2 వేళ్లు చూపించాడు. ఈ రాజ్యం మీద ఆధిపత్యం వహించేవారు ఇంకెవరైనా ఉన్నారా అంటూ నేను 3 వేళ్లు చూపించాను. అతడు మళ్ళీ 2 వేళ్లే చూపుతూ, లేదు, దేవుడు నేను మాత్రమే ఈ రాజ్యానికి నేతలమని సూచించాడు. అతడు నా మనోభావాలను ఎంత చక్కగా స్పష్టంగా అర్థం చేసుకున్నాడో చూసావా అంటూ అన్నాడు రాజు పరమానందంతో. ఆ తర్వాత రాజు మంత్రిని గొర్రెల కాపరి యువకుడిని విలువైన కానుకలతో సత్కరించి పంపించాడు. ఇంటికి చేరగానే మంత్రి తన కూతురి సహాయంతో ఆ యువకుడు రాజుగారి మనోగతాన్ని ఎలా గ్రహించగలిగాడో అని అడిగాడు. ఆ మూగవాడు, రాజుగారు 1 వేలు చూపుతూ నన్ను 1 పొట్టేలునిస్తావా అని అడిగారు. నేను 2 వేళ్లు చూపుతూ రాజుగారు కదా, కావాలంటే 2 తీసుకోండి అన్నాను నేను. రాజుగారేమో నా వద్దనున్న 3 పొట్టేళ్లను ఇవ్వమని అడిగినప్పుడు ససేమిరా కాదని అడ్డంగా తల ఊపుతూ 2 అమ్ముతాను అని 2 వేళ్లే చూపించాను అంతే అని సైగలతో వివరించి చెప్పాడు. ఆ సంగతి గ్రహించిన మంత్రి, ఆయన కూతురు నవ్వు ఆపుకోలేకపోయారు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.